హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఇంట్లోనే చాలా ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సేమ్ ఐస్ క్రీమ్ పార్లర్లో టేస్ట్ అండ్ మంచి థిక్నెస్ క్రీమీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తినేసేయచ్చు. సో సింపుల్ టిప్స్ కొన్ని పాటిస్తే సరిపోతుందండి. ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్యాన్ని తడిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టి అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను ఒక చిన్న బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ కస్టర్డ్ బాదం ఐస్ క్రీమ్కి ముందుగా ఒక పిరికడు జీడిపప్పు, అదేవిధంగా ఒక పిరికడు బాదం పప్పులను కొన్ని హాట్ వాటర్ వేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకున్నాను. ఇప్పుడు బాదం పప్పు పైన పీల్ని తీసేసి రెండింటిని ఒకే బౌల్లో వేసుకున్నానండి. సో ఇక్కడ మనం నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తో సహా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండింటిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కస్టర్డ్ ఐస్ క్రీమ్కి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు దానిని మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది కంపల్సరీ అండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు మనకి పాలు అనేవి పొంగు రావడం అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి పాలు ఒక పొంగి వచ్చే ముందు ఇలా మీగడనంతా లోపలికి అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనకి టేస్ట్ అనేది ఇలా మీగడతోనే ఉంటుందండి. సో పొంగిపోకుండా జాగ్రత్తగా దగ్గర ఉండి ఇలా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా పాలని మంచిగా మరిగించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల వరకు పాలు మరుగుతున్న తర్వాత ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి, లేదంటే అడుగున పట్టేస్తుంది. సో ఇలా కలుపుకొని ఇలా మరుగుతున్న పాలలోకి కస్టర్డ్ని వేసేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పాలు వేసుకున్న తర్వాత అడుగంటకుండా ఉండలు కట్టకుండా వేసుకున్న వెంటనే ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇందులో పాలలోకి కస్టర్డ్ మిశ్రమం వేసిన తర్వాత పాల కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా చేంజ్ అయింది కదా. పాలు అనేవి కొంచెం థిక్గా మారావి, చిక్కబడుతున్నాయి కదా. సో ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి అడుగంటకుండా మ్యాక్సిమం ఎప్పటికీ కలుపుతూనే ఉండాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచడం మాత్రం మర్చిపోవద్దు. సో చక్కెర వేసుకున్నాక తర్వాత ఒక 2 నిమిషాల వరకు మరిగించి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ ఉంది కదా అండి, దానిని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. సో మెయిన్గా కాజు బాదం కస్టర్డ్ పౌడర్ ఉంటే మనకు ఈజీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కాజు బాదం అవైలబుల్లో లేకపోతే ఫ్రెష్ క్రీమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో నేను ఈ కాజు బాదం పేస్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కాజు బాదం పేస్ట్ అనేది పూర్తిగా ఉండలు కట్టకుండా మంచిగా అంతా కలిసేలా చుట్టుపక్కల ఉన్న మేగడనంతా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని మనం దింపేసుకోవాలి. ఇప్పుడు దీని మిశ్రమాన్ని మాత్రం పూర్తిగా చల్లారనివ్వాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి చల్లారక ముందే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ అనేది నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది వెనిలా ఫ్లేవర్ కాబట్టి నేను ఎసెన్స్ని తక్కువ చేసుకొని కలుపుకున్నాను. సో ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పైన అట్టలాగా పేరుకుపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పోసుకుందాం. ఇలా పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఆపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మిశ్రమం అనేది పూర్తిగా ఇలా నురగలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎయిర్ టైట్ బాక్స్ లేదా స్టీల్ బాక్స్లోకి ఇలా వేసుకొని టైట్గా మూత పెట్టుకోవాలి.
ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఇలా టైట్గా మూత సెట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 40 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. నాకు ఈ ఐస్ క్రీమ్ మిశ్రమం అనేది 2 బాక్సుల వరకు అయిందండి. సో ఇక్కడ ఒక 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా చేంజ్ అయింది కదా. సో ఇలా థిక్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడే మనకి థిక్నెస్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సేమ్ ఫస్ట్ టైం చేసినట్టుగా ఆవుకుంటూ ఒక 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎక్కువ నురగలు వచ్చాయి కదా. ఇప్పుడు ఇదే మిశ్రమాన్ని మళ్ళీ అదే గ్లాస్ కంటైనర్లోకి వేసుకొని టైట్గా మూత పెట్టుకొని నేను ఆల్రెడీ ఒక డ్రై ఫ్రూట్స్ని అయితే చాప్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఈ మిశ్రమం పైన వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 7 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 7 గంటల తర్వాత చూపిస్తున్నానండి. మనకు పర్ఫెక్ట్గా కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయింది. ఇప్పుడు దీనిని స్పూన్తో సపరేట్ చేసుకుందాం. చూడండి ఐస్ క్రీమ్ అనేది మనకు 100% వచ్చేసింది. సో చూస్తూనే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు ఐస్ క్రీమ్ని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి ఈ విధంగా సర్వ్ అవుట్ చేసుకున్న తర్వాత చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. నేను ఇక్కడ కిస్మిస్లను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అచ్చం ఐస్ క్రీమ్ పార్లర్లో లాగా మంచి టేస్టీతో సూపర్గా ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా హైజీనిక్గా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఈ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.